తిరుగుట వలన ప్రయోజనమేమీ నీయు. గర్విష్ఠులు ధన్యులగుదురనియు, యెహోవాను శోధించు దుర్మార్గులు వర్ధిల్లుదురనియు, వారు సంరక్షణ పొందుదురనియు మీరు చెప్పుకొనుచున్నారు. కొందరు అనుకుంటున్నారట దేవుని సేవించడం గురించి. యెహోషువ అనుకున్నట్లుగా వారు అనుకోవడం లేదు. మీరు ఎవరిని సేవింపగోరినను నేను నా ఇంటి వారిని యెహోవాను సేవిస్తామో అంటూ ఉన్నాడు. యెహోవాకు సేవ చేస్తా, యెహోవా కొరకు మేము ఏ పనైనా చేయడానికి ఇష్టపడతామని యెహోషువ తీర్మానం చేసుకుంటా ఉంటే కొందరు అనుకుంటున్నారట దేవుని యొక్క మందిరంలో పని చేస్తా ఉన్నాం, పరిచర్య చేస్తా ఉన్నాం, ఆయనకి నచ్చినట్లుగా భక్తి చేస్తా ఉన్నాం, ఆయనకి నచ్చినట్లుగా మనం కొనసాగుతూ ఉన్నాం. కానీ ఎలాగున్నాయట? బహు గర్వపు మాటలు పలికి నిన్ను గురించి ఏమి చెప్పితమని మీరు అడుగుదురు. ఏమంటారు? అన్ని చెప్పాల్సి అన్ని చెప్పి నీ గురించి మేమేం చెప్పామయ్యా అని అనేటువంటి మాటలు ఉంటాయి అట్ట. ఏం చెప్పారు అంతకుముందు? దేవుని సేవ చేయుట నిష్ఫలము అని అంటే ఏంటి? దేవునికి సేవ చేయటం ఫలితమే లేదు, ఉపయోగమే లేదు, నిరుపయోగం. ఆయనకి ఎంత పని చేసినా ఎంత చేసినా ఇదిగో కుటుంబం దీవెనకరంగా లేదు, ఆశీర్వాదకరంగా లేదు. ఇంత సేవ చేస్తున్నాం. మొన్న 2 వారాల క్రితం మా కుటుంబంలో జరిగినటువంటి శోధన ఎలాంటిది? అది అనుకున్నటువంటి భయంకరమైనటువంటి శోధన, తట్టుకోలేనటువంటి శోధన, జీవితకాలం గుర్తుండిపోయే శోధన. అలాంటి పరిస్థితుల్లో భక్తి చేయడానికి వెనుకాడక ముందడుగు వేస్తున్నటువంటి మమ్మల్ని మీరు కళ్ళారా చూస్తూ ఉన్నారు. ఎక్కడ కూడా వెనకడుగు వేసినటువంటి పరిస్థితి లేదు. ఇక్కడ అంటారు, ఏమంటారు తెలుసా? దేవుని సేవ చేయటం నిష్ఫలము, ఫలితం లేదు, ఫలితం శూన్యం. ఆయన ప్రార్థన చేయటం, ఆయన పరిచర్య చేయటం వల్ల ఏ లాభం కూడా లేదు. ఒకవేళ కనుక ఆయనకి సేవ చేసి కనుక ఉంటే మా జీవితం ఎందుకు ఇలాగుంది, మేము ఎందుకు ఇలాగున్నాం, మా పరిస్థితులు ఎందుకు ఇలాగున్నాయి అని అనుకొని వారు భక్తి జీవితాన్ని పక్కన పెట్టి ఆయనకి సేవ చేయడం ఫలితమే లేదు అని అనుకొని ఏమంటున్నారు? ఆయన ఆజ్ఞలను గైకొని సైన్యములకు అధిపతి యెహోవా సన్నిధిని మనం దుఃఖాక్రాంతులుగా తిరుగుట వలన ధన్యులగుదురనియు, యెహోవాను శోధించుచు దుర్మార్గులు వర్ధిల్లుదురనియు, వారు సంరక్షణ పొందుదురనియు మీరు చెప్పుకొనుచున్నారు. ఏమంటారు? ఆయనకు సేవ చేయటం వలన ఫలితమే లేదు. అంత మాత్రమే కాకుండా యెహోవా సన్నిధిని మనము దుఃఖాక్రాంతులుగా తిరుగుట వలన ప్రయోజనం ఏంటి? ఇది గర్విష్ఠులు ధన్యులుగా ఉంటా ఉన్నారు. ఇది భక్తి చేస్తున్నాం కానీ ఆ ధన్యత మాలో కనబడ్డలే. భక్తిలోనాడు బాగున్నాడే, అసలు ప్రార్థన రానాడు హ్యాపీగా ఉన్నాడే. ప్రార్థన చేస్తున్నాం కానీ మాకు ఈ కష్టాలు తీరడం లేదు. బైబిల్లో రాయబడిన మాట ఈరోజు నువ్వు నేను అనుకుంటే కాదు, ఆనాడు ఆయనే గమనించాడు, ఆ మాటలు కూడా రాయించి పెట్టాడు. కొంతమంది అనుకునే మాటలు ఎలా ఉన్నాయట? ఇదిగో ఆయనకి సేవ చేయడం నిష్ఫలము, గర్విష్ఠులు ధన్యులుగా ఉన్నారు, యెహోవాను శోధించుచు దుర్మార్గులు వర్ధిల్లుతా ఉన్నారు. ఆయనకి కష్టాన్ని కలుగు చేస్తున్నారు, ఆయనకి ఇబ్బంది కలుగు చేస్తున్నారు, ఆయనను హేళనగా మాట్లాడుతున్నప్పటికీ ఇదిగో దుర్మార్గులు బాగున్నారే, గర్విష్ఠులు బాగున్నారే, వారు ధన్యులుగా కనబడతా ఉన్నారే, వారు హ్యాపీగా ఉన్నారే, వారికి లేని సంతోషం మాకు కనపడడం లేదే, వారికున్న ఆనందం మాకాడలేదే, అసలు దేవుని ఎరగని వారు హ్యాపీగా ఉన్నారే అనేటువంటి మాటలు వారి నోట పలుకుతూ ఏమంటారు? ఇంకా వారు సంరక్షణ పొందుదురనియు మీరు చెప్పుకొనుచున్నారు. వారు హ్యాపీగా ఉన్నారు, వారికే రక్షణ ఉంది, వారికే కాపుదల ఉంది, వారికి కూడా భద్రత ఉంది, వారికి కూడా అన్ని కలిగి ఉన్నారు అని కొందరు మాట్లాడుకుంటూ ఉన్నారు, కొందరు ఆలోచన చేస్తూ ఉన్నారు. దేవునికి చేస్తున్నటువంటి సేవ, దేవునికి చేసిన పని, దేవునితో కలిసి గడిపినటువంటి క్షణాలు మనకు ఆశీర్వాదకరంగా కనబడడం లేదు, దీవెనకరంగా కనబడడం లేదు. వారే బాగున్నారు, ఆ గర్విష్ఠులే బాగున్నారు.
ఆ ప్రార్థనకు రానోళ్ళే బాగున్నారు, మనం వెళ్ళి ఏం ప్రయోజనం అనని కొందరు అనుకుంటా ఉన్నారట. మరి యెహోషువ ఏమంటాడు? నేను నా ఇంటి వారిని యెహోవాను సేవించదుము. ఆయనకి సేవ చేయడానికి మేము ఇష్టపడతా ఉన్నాం. లోకంలో చాలా మార్గాలు కనబడతా ఉన్నప్పటికీ ఆ మార్గాలన్నిటిని విడిచిపెట్టేసి వారందరూ అనుసరిస్తున్నటువంటి మార్గం ఒకటై ఉంటే, యెహోషువ కుటుంబం మాత్రం ఎన్నుకున్న మార్గం దేవుని మార్గం అయ్యింది. అలాంటి మార్గంలో కొనసాగుతూ ఉన్నటువంటి యెహోషువ దేవుడు విడిచిపెట్టేవాడు కాదు. అంత మాత్రమే కాక అక్కడ రాయబడినటువంటి మాట, ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులు దేవుని సేవ చేయడమే నిష్ఫలం అనుకుంటా ఉంటే, మరొక చోట చదువుదాం. 2వ దినవృత్తాంతాల గ్రంథంలో యోషియా అనబడేటువంటి వ్యక్తి చేస్తున్నటువంటి భక్తి, 35వ అధ్యాయము 2-3 వచనాలు. అతడు యాజకులను వారి వారి పనులకు నిర్ణయించి యెహోవా మందిర సేవను జరిగించుటకై, మేము సేవించడానికి ఇష్టపడుతున్నామని యెహోషువ అంటున్నాడు. అసలు సేవ వల్ల ప్రయోజనమే లేదని కొందరు అనుకుంటా ఉన్నారు. మరి యోషియా ఏమంటున్నాడు? యెహోవా మందిర సేవ జరిగించుటకై వారి వారి పనులకు నిర్ణయించి యెహోవా మందిర సేవ జరిగించుటకై వారిని ధైర్యపరిచెను. యోషియా దేవుని యొక్క సేవ చేయడానికి ఇష్టపడుతున్నాడు. ఆ సేవ జరిగించడానికి అనేకులను ప్రోత్సహించడానికి ఇష్టపడతా ఉన్నాడు. దేవుని సేవ చేయడం వలన, దేవుని యొక్క పని చేయడం వలన, దేవుని యొక్క పని చేయడం వల్ల కలిగేటువంటి దీవెన ఎరిగినటువంటి యోషియా ఆ పనిని, ఆగిపోయిన పనిని, తన తండ్రి కాలంలో ఆగిపోయింది, ఇది కుమారుడైనటువంటి యోషియా కాలంలో ఆ పనిని జరిగించడానికి పూనుకొని అనేకులను ప్రోత్సహిస్తూ బలపరుస్తున్నాడు. చదువుదాం. ఇశ్రాయేలులందరికీ బోధ చేయవారును యెహోవాకు ప్రతిష్ఠితులైన లేవీలకు ఇలాగూ ఆజ్ఞ ఇచ్చును, పరిశుద్ధమైన మందసమును మీరిక మీ భుజముల మీద మోయక ఇశ్రాయేలు రాజు అయిన దావీదు కుమారుడకు సొలొమోను కట్టించిన మందిరములో దాని నుంచుడి. మీ దేవుడైన యెహోవాకు ఆయన జనులైన ఇశ్రాయేలులకును సేవ జరిగించండి. మందిర సేవ చేయడానికి, జనులందరికీ సేవ జరిగించడానికి యోషియా అనేకులను ప్రోత్సహిస్తూ ఉన్నాడు. అంత మాత్రమే కాక 29వ అధ్యాయము 1వ వచనం నుండి చూస్తే, హిజ్కియా ఏలన ఆరంభించినప్పుడు 25 ఏళ్ల వాడై 9 సంవత్సరములు యెరూషలేములో ఏలిను. అతని తల్లి జకర్యా కుమార్తె, ఆమె పేరు అబియా. అతడు తన పితరుడకు దావీదు చర్య అంతటి ప్రకారము యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించెను. అతడు తన ఏలుబడి యందు మొదటి సంవత్సరము మొదటి నెల యెహోవా మందిరపు తలుపులు తెరిచి వాటిని బాగు చేసి యాజకులను లేవీలను పిలువనంపి తూర్పుగానున్న రాజ వీధులలో వారిని సమకూర్చి వారికి ఇలాగ ఆజ్ఞ ఇచ్చెను, లేవీలారా, నా మాట ఆలకించుడి. ఇప్పుడు మిమ్మును మీరు ప్రతిష్ఠించుకొని మీ పితరుల దేవుడైన యెహోవా మందిరమును ప్రతిష్ఠించి పరిశుద్ధ స్థలములో నుండి నిషిద్ధ వస్తువులన్నిటినీ బయటకు కొనిపోవుడి. మన పితరులు నా ద్రోహులై మన దేవుడైన యెహోవా దృష్టికి చెడు నడతలు నడిచి ఆయనను విసర్జించి ఆయన నివాసమునకు పెడముఖము పెట్టుకొని దానిని అలక్ష్యము. కనుక ఇక్కడ రాయబడినటువంటి మాట, హిజ్కియా దేవుని యొక్క సేవ జరిగించడానికి, ఆగిపోయిన పరిచర్య జరిగించడానికి ఆటంకంగా ఉన్నటువంటి పరిస్థితులను
వాటన్నిటిని కూడా తీసివేసి దేవునికి ఇష్టమైనటువంటి సేవ జరిగించడానికి హిజ్కియా ఎంతో కోరుకున్నవాడిగా చూస్తూ ఉన్నాం. దాన్ని ప్రోత్సహిస్తున్నటువంటి వ్యక్తిగా చూస్తూ ఉన్నాం. యోషియా ఆగిపోయినటువంటి సేవ జరిగించడానికి యోషియా పూనుకున్నాడు. హిజ్కియా ఆగిపోయినటువంటి సేవను జరిగించడానికి పూనుకున్నవాడిగా మనం అక్కడ చూడగలుగుతా ఉన్నాం. అంత మాత్రమే కాక అనేక మంది భక్తులు దేవుని యొక్క సేవ జరిగించడానికి, ఆయన యొక్క పరిచర్యలో సహకారులుగా ఉండడానికి పూనుకున్న వారై ఆ ప్రకారంగా నడవడానికి ఇష్టపడినటువంటి వారుగా అనేకులు మనం అక్కడ చూస్తూ ఉన్నాం. అందుకే లోకరాశి వార్త 2వ అధ్యాయం 36వ వచనంలో చూస్తే, లోకరాశి వార్త 2వ అధ్యాయం 36వ వచనం, మరియు ఆషేరు గోత్రికుల నీవు అన్న అను ఒక ప్రవక్తి ఉండెను. ఆమె కన్యత్వం మొదలు 7 ఏండ్లు పెనిమిటితో సంసారం చేసి బహుకాలము గడిచినదై 84 సంవత్సరములు విధవరాలై ఉండి దేవాలయము విడువక ఉపవాస ప్రార్థనలతో రేయింబగళ్ళు సేవ చేయుచుండెను. చాలండి. ఎన్ని సంవత్సరాల వయసు? కన్యత్వం మొదలుకొని 7 సంవత్సరాలే కాపురం ఉందట. ఆ తర్వాత భర్త చనిపోయాడు. యవ్వన కాలంలోనే భర్తను కోల్పోయింది 7 సంవత్సరాల. ఆ 7 సంవత్సరాల వరకు కాపురంలో, ఆ తరువాత నుంచి ఎప్పటి వరకు బహుకాలము గడిచినదై 84 సంవత్సరములు విధవరాలుగా ఉండి దేవాలయములో విడువక ఉపవాస ప్రార్థనలు యందు రేయింబగళ్ళు. అదండి ఎవరేమే? అన్న అనబడేటువంటి ఆమె. హన్న వేరు, అన్న వేరు. హన్న షిలోహ మందిరంలో కనబడుతుంది. అన్న ఇక్కడ దేవుని యొక్క మందిరంలో విధవరాలుగా 84 సంవత్సరాలు కన్యత్వం మొదలుకొని 7 సంవత్సరాలే భర్తతో కాపురం చేసింది. తర్వాత భర్త చనిపోయాడు. నాటి మొదలుకొని తన ముగింపు వరకు కూడా ఆమె మందిరంలో దేవునికి ప్రతిష్ఠించుకొని ఎడతెరగక ఉపవాసం ఉంటూ ప్రార్థనలు చేస్తూ దేవునికి సేవ చేస్తూ తన కాలాన్ని ముగించిందట. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. కొందరు ఏమనుకుంటున్నారు? ఆయనకి సేవ చేయడం నిష్ఫలమో అని అనుకుంటా ఉన్నారు. ఇదిగో హిజ్కియా అంటున్నాడు, ఆగిపోయినటువంటి ఆ సేవను జరిగించడానికి తలుపులు తెరిచి అనేకులను ప్రోత్సహిస్తూ ఉన్నాడు. యోషియా ఆగిపోయినటువంటి పరిచర్యను ప్రోత్సహించడానికి, ఆ సేవ జరిగించడానికి యోషియా ప్రారంభించిన వ్యక్తిగా మనం చూస్తూ ఉన్నాం. అన్న ఆమె యవన వయసు నుండి ఇదిగో 84 సంవత్సరాల వయసు వచ్చి తన కాలం ముగించే వరకు దేవుని మందిరంలో ఉపవాసం ఉంటూ ఆయనకు సేవ చేస్తూ ఆమె తన జీవితాన్ని గడిపిందట. ఎంతమంది భక్తులు సేవ విషయమై ఆతృత కలిగిన వారుగా ఉన్నారు. ఎంతమంది భక్తులు సేవ విషయమై ఆసక్తి కలిగిన వారుగా కనబడతా ఉన్నారు. యెహోషువ అంటాడు, కాదు మీరు ఎలాంటి మార్గంలో నడిచినప్పటికీ నేను నా ఇంటి వారిని యెహోవాను సేవిస్తాము. ఆయన మార్గంలో నడవడానికి మేము ఇష్టపడతా ఉన్నాం. కాబట్టి దేవుని యొక్క సేవ చేయడానికి ఆ కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా ఇష్టపడుతున్నారట. మూడవది ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం. 24:15 రాయబడిన మాట. మొదటి మాటలో యెహోషువ గ్రంథంలో యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోచిన యెడల మీరు ఎవరిని సేవించారు? చాలండి. ఏమంటున్నారు అక్కడ? మీరు ఎవరిని అంటే వాళ్ళు ఆల్రెడీ సేవించడానికి, వాడు ఆల్రెడీ ఆరాధించడానికి వారు ఎన్నుకున్న మార్గాలు వేరు, వారు చూస్తున్నటువంటి చూపు వేరు, వారికి ఉన్నటువంటి ఆలోచనలు వేరుగా యెహోషువ గమనించగలిగాడు కనుక యెహోషువ అంటాడు, మీరు ఎవరిని సేవింప కోరినాను?
అప్పటికే వారు మార్గాన్ని తప్పున్నారు. అప్పటికే వారు మార్గాల్లో నుండి బయటికి వెళ్ళిపోయిన వారుగా కనబడతా ఉన్నారు. మీరు ఎవరిని సేవింపకోరినను అని అన్నాడు. అంటే యెహోషువ భక్తి జీవితంలో యెహోషువ మాత్రమే భక్తిపరుడుగా ఉంటూ తన భక్తిని కాపాడుకుంటూ ఉన్నప్పటికీ తన ప్రక్కన ఎవరున్నారంటే ఎవరినో ఆరాధించేవారు, ఎవరినో సేవించేవారు, ఏటో మార్గాల వైపు చూసేటువంటి వారు అనేకులు తన కళ్ళ ముందుకున్నారు, అనేకులు తన ప్రక్కనే ఉన్నారు. చాలాసార్లు మనం అంటాం 6 నెలలు సహవాసం చేస్తే వీడు వాడికన్నా మారిపోతాడు, వాడు వీరికన్నా మారిపోతాడు. మరి యెహోషువ మారలేదే. మీరు ఎవరినైనా సేవించుకోండి, నేను మాత్రం నా ఇంటి వారిని మాత్రం యెహోవాను సేవిస్తాను. అప్పటి నుంచి భక్తి చేస్తున్నాడు. మోషే ఉన్నప్పటి నుంచి భక్తి చేస్తున్నాడు. యెహోషువ కాలంలో కూడా అనేకులు నడిపించిన వ్యక్తిగా యెహోషువ యొక్క ఉన్నటువంటి అనుభవాన్ని మనం అక్కడ చూస్తాం. అయినప్పటికీ వారు ఎలాంటి మార్గాల్లో ఉన్నప్పటికీ యెహోషువ మాత్రం నా ఇంటి వారును నేనును యెహోవాను సేవిస్తాం అని అంటూ అక్కడే మనం ఇప్పుడు చదివిన మాట ఏంటి? మీరు ఎవరిని సేవింప కోరినను అని అంటాడు అక్కడ. ఇప్పుడు ఒక ప్రత్యేకత యెహోషువ దగ్గర కనబడుతూ ఉంది. అంత మాత్రమే కాకుండా వారి యొక్క ఆలోచనలు కానివ్వండి, వారి యొక్క మార్గాలు కానివ్వండి, వారి యొక్క పద్ధతులు కానివ్వండి, అవి ఏవి కూడా తన కుటుంబం మీద ప్రభావము చూపకుండా యెహోషువ నిలబడగలిగాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. లోక ప్రభావము తన కుటుంబానికి అంటకుండా యెహోషువ తన భక్తి జీవితాన్ని కాపాడుకోగలిగాడు. ఆయన అంటాడు, మీరు ఎవరిని సేవింపకోరినను అని అంటూ ఆ లోకములో ఉన్నటువంటి ఆ ప్రభావమును తన కుటుంబానికి అంటకుండా, తన దగ్గరకు రాకుండా యెహోషువ భక్తి జీవితాన్ని కొనసాగించగలిగాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి అలాంటి వ్యక్తి ఆదికాండము 6వ అధ్యాయంలో కనబడితే, ఆదికాండము 6వ అధ్యాయంలో 5వ వచనంలో నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపులోని ఓహంతయు ఎల్లప్పుడూ కేవలం చెడ్డదనియు యెహోవా చూచి. ఎలాంటి వారు ఉన్నారు ఈ భూమి మీద? మంచివారు మాత్రమే కాదు, భక్తి పరులు మాత్రమే కాదు, చెడు నడత నడిచేవారు, చెడు తలంపులు తలచేవారు అంత మాత్రమే కాదు, భూమి మీద నరుల యొక్క చెడుతనము గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపుల్లోని ఓహంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు దేవుడు చూచాడండి. అలాంటి మనుషులు అక్కడ కనబడుతూ ఉంటే దేవుడు అంటాడు 7వ అధ్యాయం 1వ వచనంలో, యెహోవా ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడు అయ్యుండుట. ఎవరి గురించి? నోవహును గురించి దేవుడు పలుకుతున్నటువంటి మాట. నోవహు ఎన్ని సంవత్సరాలు వారితో గడిపాడు, ఎన్ని సంవత్సరాలు వారితో సహవాసం కలిగి ఉన్నాడు, ఎన్ని సంవత్సరాలు వాడిని దేవుని వైపు త్రిప్పడానికి ఎన్నో ప్రయత్నాలు చేసిన వాడై ఉన్నప్పటికీ నలుగురు నడిచే మార్గంలో నడవడానికి నోవహు ఇష్టపడక తన ప్రత్యేకతను కాపాడుకున్నటువంటి నోవహును మనం అక్కడ చూస్తాం. ఆయన అంటాడు 6వ అధ్యాయంలో నరుల యొక్క చెడుతనాన్ని చూసినటువంటి ఆ దేవుడే ఇదిగో నోవహు యొక్క నీతిని కూడా 7వ అధ్యాయంలో ఆయన చూచిన వాడై ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. నరుల యొక్క చెడుతనాన్ని చూచిన దేవుడు నోవహు యొక్క నీతిని కూడా చూచిన వాడై ఉన్నాడు. వారి యొక్క చెడుతనము జలప్రళయంలో కొట్టుకోపోవడానికి అది కారణమై ఉంటే, నోవహు యొక్క నీతి ఆ జలప్రళయం నుండి బయటపడడానికి కారణమైందండి. కనుక ఈ మధ్యాహ్న కాల సమయంలో జ్ఞాపకం చేస్తున్న మాట ఏంటంటే,
యెహోషువ మీరు ఎవరిని సేవింపగోరినను అని పలికాడు. అంటే మార్గం తప్పిన వ్యక్తుల మధ్యలో కూడా, మార్గంలో నడవనటువంటి వ్యక్తుల మధ్యలో కూడా అతడు ఆ మార్గంలో నుండి వైదొలిగిపోకుండా జాగ్రత్తగా తనను తన కుటుంబమును దేవుని సేవించడానికి కట్టుకున్న విధానమును మనం అక్కడ చూడగలుగుతా ఉన్నాం. కనుక ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు జ్ఞాపకం చేస్తున్న ఒక ఆలోచన ఏంటి అంటే, నేను నా కుటుంబము అన్న పలకగలిగేటువంటి ఐక్యత యెహోషువ కుటుంబంలో కనబడతా ఉంది. యెహోవాను మాత్రమే సేవిస్తామన్న ఆ కుటుంబంలో కనబడుతున్నటువంటి దేవుని పట్ల ఉన్నటువంటి భక్తి జీవితము అక్కడ కనబడతా ఉంది. అంత మాత్రమే కాక మీరు ఎవరిని సేవింపగోరినను అంటే వారి మార్గాలు వేరై ఉన్నటువంటి వ్యక్తుల మధ్యలో కూడా వారి మార్గంలో నుండి వైదొలిగిపోకుండా దేవుని మార్గాన్ని అనుసరించినటువంటి యెహోషువను మనం అక్కడ చూడగలుగుతా ఉన్నాం. అనేక మంది చెడుతనము నడిచినటువంటి వ్యక్తుల మధ్యలో నోవహు తన నీతిని కాపాడుకున్నట్టు యెహోషువ మాత్రం వారి మార్గాలు వేరు, వారి ఆలోచనలు వేరు. కానీ యెహోషువ మార్గం వేరు, యెహోషువ ఆలోచన వేరుగా అతడు కలిగిన వాడై కనబడతా ఉన్నాయి. ఈ మధ్యాహ్న కాలశంలో దేవుడు నీతో నాతో మనందరితో మాట్లాడుతున్న మాట, యెహోషువ పలకగలిగినటువంటి ఆ ఐక్యత నీవు నీ కుటుంబంలో కనపరచగలుగుతా ఉన్నావా? ఎవరు ఎటు మార్గాల్లో ప్రయాణించినప్పటికీ నేను నా ఇంటి వారు యెహోవాను సేవిస్తాము అని దేవునికి సేవ చేసేటువంటి ఆలోచన నీ కుటుంబంలో కనబడగలుగుతా ఉందా? అంత మాత్రమే కాకుండా మీరు ఎవరిని సేవించినప్పటికీ అంటే వారి మార్గాలు వేరైనటువంటి విషయాలు తెలిసి కూడా ఆ మార్గంలోకి వెళ్లకుండా నువ్వు ప్రత్యేకింపబడినటువంటి వ్యక్తిగా కొనసాగించగలుగుతా ఉన్నావా? ఈ 3 మాటలు నీ హృదయంలో పదిలపరుచుకోగలిగితే, ఒకటి ఐక్యత నీ కుటుంబంలో నీవు కలిగి ఉండేటట్లుగా చేసుకోవాల్సిన బాధ్యత నీ మీద ఉంది. అంత మాత్రమే కాదు, ఇదిగో దేవునికి సేవ చేయాలన్న ఆలోచన నీవు మాత్రమే కాదు, షునేమి పట్టణంలో ఉన్న గనురాలు మనసులో ఉన్న మాట తన భర్తకు చెప్తే భర్త ఏకీభవించి ఆ మంచి పని చేయడానికి పూనుకున్నందున వారికి లేని ఆశీర్వాదము దేవుడు అనుగ్రహించినట్లుగా, ఇదిగో ఆయన అంటాడు, ఎక్కడైతే ఐక్యత ఉంటుందో అక్కడ ఆశీర్వాదమును శాశ్వత జీవమును ఉండాలని ఇష్టపడిన దేవుడై ఉన్నాడు. ఇదిగో దేవుడు వారిని ఆశీర్వదించాడట. ఎక్కడైతే ఈ ఐక్యత ఉంటుందో ఐక్యతలో ఆశీర్వాదాన్ని అనుగ్రహించేవాడు దేవుడై ఉన్నాడు. కనుక ఈ మధ్యాహ్నకాల సమయంలో ఎవరు ఎటు మార్గాల వైపు కొనసాగుతూ ఉన్నప్పటికీ నీ మార్గం ఎటువైపు అన్న ప్రత్యేకతను గనక నువ్వు కనపరచగలిగితే, ఈ 3 విషయాలను గనక నువ్వు గనక పదిలిపరుచుకొని నీ జీవితంలో అవలంబించగలిగితే దేవుడు తన ఆశీర్వాదమును మెండుగా నీకు అనుగ్రహించి నడిపించునుగాక.